అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పాలేకర్ ప్రకృతి వ్యవసాయంలో బహుళ అంతస్తుల సౌభాగ్య మోడల్ రైతుకు నిరంతర ఆదాయాన్ని ఇస్తుందంటున్న ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయరామ్తో ముఖాముఖి. వేసవి కాలంలో చేపల చెరువుల్లో చేపట్టాల్సిన యాజమాన్యం. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వ్యవసాయం అంటే ఒక వృత్తి కాదు, ఒక జీవన విధానమని మనం నమ్ముతాం. అయితే రాను రాను వ్యవసాయం రసాయనమయం అయిపోతున్న వేళ 2 దశాబ్దాలుగా ప్రకృతి వ్యవసాయ విధానాల దిశగా రైతులను ఆకర్షింపజేస్తున్నారు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ ఇంకా ఆయన బృందం. మన నేలను, నీటిని, అలానే మన పర్యావరణాన్ని కాపాడుకోవాలనే సదుద్దేశంతో ఎంతోమంది రైతులు సహజ సిద్ధమైన వ్యవసాయ విధానాలకు మళ్లుతున్నారు. ఒకరి నుంచి ఒకరు స్ఫూర్తి పొందడం ద్వారా ఈ విధానాలను ఆచరిస్తున్నారు. అయితే కేవలం వరి సాగుపైనే ఆధారపడిన వారికి ఏడాదంతా నిరంతర ఆదాయాన్ని పొందే ఒక 5 అంతస్తుల మోడల్ను ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయరామ్ రైతులకు పరిచయం చేస్తున్నారు. ఈ 5 అంతస్తుల సాగు విధానాన్ని సౌభాగ్య మోడల్గా నామకరణం చేశారు. అసలు ఏమిటి సౌభాగ్య మోడల్? ఇది రైతుకు ఎలా ఉపయోగకరం అన్న వివరాలను విజయరామ్ నుంచి మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేంద్రియ వ్యవసాయంతో పాటు అంతర పంటల్లో కూడా ఆదాయాన్ని ఆర్జించడంతో పాటు ప్రకృతిని కాపాడేందుకు కూడా రైతులు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర పంటలు ఎలా వేయాలి, ఎలాంటి దిగుబడి సాధించాలి అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయరామ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు, అలాగే అంతర పంటలు కూడా వేస్తున్నారు. ఎట్లాంటి అంతర పంటలు వేస్తే రైతులకు మేలు జరుగుతుంది? మనం ఇప్పుడు డెల్టా భూముల్లో ఉన్నాం కదండి. ఆంధ్రప్రదేశ్లో మనకి వరి ఎక్కువ సేద్యం చేస్తున్నాం. దీనికి సౌభాగ్యం మోడల్లో ఒక 2-3 రకాలు ఉన్నాయి ఇక్కడ నా దగ్గర. వరిని తగ్గించాలనేది కొంతవరకు. దీంట్లో వరిని చేనుగట్టుని 12 అడుగులు వెడల్పు తీసుకోవాలి. ఎత్తు వచ్చేసి 2.5 అడుగులు భూమి కన్నా, వరి చేను కన్నా. అలా చేసుకుని దాని మీద 8 అడుగుల దూరం, 8 అడుగుల దూరంలో 1 అడుగు లోపలికి ఇటు అటు పెట్టుకుని మనం 400 అరటి మొక్కలు పెట్టుకోవచ్చు వరిచేను గట్ల మీద. ఇది ఇప్పుడు వరిచేలో అంతర పంట అవుతుంది. దీనికి ప్రత్యేకంగా నీరు అనేది అవసరం లేదు. మనకి వరిచేలో ఉన్న తేమతో ఇది వచ్చేస్తుంది. తర్వాత మనం ఈ గట్టిని పెంచుకుంటా కావాల్సింది మన పొలంలోనే 10% చెరువు తవ్వితే వచ్చిన మట్టిని ఇక్కడ గట్టి చేసుకుంటాం. అప్పుడు అక్కడ ఆ చెరువులో నీటిని దాచుకుంటాం వర్షాకాలంలో. అంటే ఒక గుప్పుడు మట్టి మనం బయటికి ఇవ్వకుండా మన అవసరానికి అక్కడ గుంట తవ్వి ఇక్కడ తీసుకోవడం వల్ల ఆ గుంటలో వర్షపు నీళ్ళు దాచుకుంటాం. ఈ నీళ్లు వేసవి కాలంలో కాలువలు లేకపోయినా, ప్రాజెక్టులు లేకపోయినా ఆ నీరు మనకి దీన్ని సరిపోతుంది. దీనివల్ల 400 గెలలు వస్తాయి సంవత్సరం కల్లా. అరటి గెల మనకి 200 రూపాయలు అమ్ముకున్నా 80,000 రూపాయలు దాంట్లో వస్తుంది మనకి అరటి ద్వారా. 100 రూపాయలు అమ్ముకుంటే 40,000 వస్తుంది. మరి వరిలో ఎకరానికి 40,000 రావట్లేదు కదా.
ఇంకేం చేయొచ్చు అంటే మధ్యలో అరటికి మధ్యలో వట్టి వేరు పెట్టుకోవచ్చు. దీని కింద మళ్ళీ పసుపు పెట్టుకోవచ్చు. అంటే 1 ఎకరం చుట్టూతో మనం ఇలా పెట్టుకుంటే అరటి చెట్టు మధ్యలో 1 టన్ను పసుపు వస్తుంది. టన్ను పసుపు ద్వారా 250 కేజీల పసుపు పొడి వస్తుంది. అది 200 రూపాయలు అమ్ముకున్నా సరే 200 × 250 కేజీలు అనుకుంటే అదొక 50,000 రూపాయల ఆదాయం వస్తుంది. అంటే మనం అంతర పంటల ద్వారా డబ్బు తీసుకోవటం అనేది చేయాలి. నీటి యాజమాన్య పద్ధతులకి చెరువు తీసుకుంటే మనం ప్రాజెక్టుల మీద ఆధారపడక్కర్లేదు. ఇప్పుడు పసుపు తీసే సమయం వచ్చింది. ఈ అంతర పంటలు ఈ సౌభాగ్యం మోడల్లో మనం పాలేకర్ గారి 5 లేయర్ మోడల్ని మన రాష్ట్రానికి తగ్గట్టు సౌభాగ్యం మోడల్ అనే పేరుతో పిలుస్తున్నాము. సౌభాగ్యం అంటే ఏంటంటే అదృష్టం, సౌభాగ్యం అంటే ఇంకో అర్థం శ్రేయస్సు. అంటే ఇలా మంచి అర్థాలు ఉన్నాయి కాబట్టి మనం ఈ పేరు పెట్టుకోవటం జరిగింది. ఈ దీంట్లో మనకి వరిలో పండించే నీరు ఎంతైతే వాడుతున్నామో దాంట్లో కేవలం 3% నీరుతోనే ఈ పంటలు అయిపోతాయి. అంటే వరి ద్వారా మనం 6 అంగుళాల నీళ్ళు పెట్టి 30,000 రూపాయలు సంపాదిస్తున్నాము. అదే మనం 3% నీరు వాడుకుని 3 లక్షల రూపాయలు సంపాదించే నమూనా ఇది. 35 రకాల పంటలు దాంట్లో ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు అరటి ఉంది, బొప్పాయి ఉంది, మామిడి అల్లం తీసాము, ప్రధానమైన పంటలు వట్టివేరు తీస్తున్నాము, పసుపు తీస్తున్నాము, ఇంకా ఇతర ఆకుకూరలు, కూరగాయలు, మిర్చి, వెల్లుల్లిపాయి, మెంతులు, ధనియాలు, ఇంకా సోంపు, అన్ని పంటలు దాంట్లో ఉన్నాయి. ఇది 1 ఎకరంలో చేస్తున్నాము. ఇది మనం 3 పూట్ల తినగా 3 లక్షల రూపాయలు దీంట్లో ఆదాయం ఉంది. ఈ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి కూడా ఎరువుల వినియోగం అనేది ఇప్పుడే తగ్గుతూ ఉంది. ఆర్గానిక్కి సంబంధించిన సేంద్రియ ఎరువులకు సంబంధించి తయారు చేసుకోవాలన్నా రైతులు కొంత అవగాహన లేక అయ్యే ఎరువులను వినియోగిస్తున్నారు. అట్లా సేంద్రియ ఎరువులు తయారు చేసుకునేందుకు ఏమన్నా రైతులకి శిక్షణా కార్యక్రమాలు కానీ లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉందా సార్? ఖచ్చితంగా. ఇప్పుడు పంట విధానంలో నమూనాలు చెప్పడంతో పాటు అంతర పంటలకు సంబంధించిన విధానము, ఈ విత్తనాలు ఎక్కడెక్కడ తీసుకోవాలనేది వాళ్ళ రైతుల వివరాలతో పాటు దీని ఇన్పుట్స్ ఏంటి, ఏమేమి కావాలి అంటే దానికి సంబంధించిన ఒక పాలు ఇవన్నీ వట్టిపోయిన ఆవు ఉందనుకోండి, దాని పేడ మూత్రంతో జీవామృతం ఎలా చేయటం దీంట్లో అంతర్భాగం ఇది చెబుతాము. అలాగే మనకి ఏవైనా తెగుళ్ళు వచ్చినప్పుడు కషాయాలు ఎలా తయారు చేసుకోవాలి నేర్పిస్తాము. అలాగే ఏమైనా ఫంగిసైడ్ అలాంటివి ఏమైనా అటాక్ చేసినప్పుడు పుల్ల మజ్జిగ, ఆవు మజ్జిగని 5 రోజులు పుల్లబెట్టి దాంట్లో ఇంగు కలిపి స్ప్రే చేస్తే కూడా మనకి ఏమి అంటే మనం ఏది కూడా మనం గ్రామం దాటి ఒక వస్తువు కొనడానికి బయటికి వెళ్ళక్కర్లేదు. అంటే ఇది సుమారుగా 17 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాము. సౌభాగ్యం మోడల్ అనేది ఏంటంటే ప్రతికూల వాతావరణంలో కూడా దీంట్లో మనకి 3 లక్షలు వస్తాయి. అనుకూల వాతావరణం అయితే 4 లక్షలు. ఇప్పుడు సముద్రానికి మేము ఉన్నది 20-25 కిలోమీటర్ల దూరమే. అయినా కూడా మన తుఫానికి ఒక్క అరటి చెట్టు పడలేదు. దాంట్లో ఉన్న డిజైను తర్వాత దీనికి మనం విండ్ బ్రేక్ ఏంటంటే గాలి తీవ్రతను ఆపటానికి, ఆ ఒత్తిడిని తగ్గించడానికి వెదురు చెట్లు అటు ఇటు పెడతాం అన్నమాట. తూర్పు వైపు, పడమర వైపు. దీనివల్ల మనకి ఒక టైంలో మనకి ఆదాయం కూడా వస్తుంది అన్నమాట. మనం చుట్టూ వేసుకున్న మహాగని ఉంది, లోపల టేక్ ఉంది, సిల్వర్ ఓక్ ఉంది, వెదురు ఉంది. ఇవన్నీ కూడా మనం పంటకి రక్షణగా వేసుకునే విండ్ బ్రేక్కి సంబంధించినవి రక్షణ పంటలు. ఈ సేంద్రియ ఉత్పత్తులు పండించిన తర్వాత దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం అనేది రైతులకు పెద్ద సవాలుగా మారింది. ఇప్పుడు ఈ మార్కెటింగ్కి సంబంధించి ఏమన్నా చేస్తున్నారా సార్? అంటే అవగాహన కావచ్చు, లేకపోతే మీరేమన్నా లీడ్ తీసుకొని? మీరు అన్నట్టు మార్కెటింగ్ అనేది ఎందుకంటే అన్ని వస్తువులు అందరూ పండించలేరు. మిర్చి పండించిన వాళ్ళు చెరుకు పండించలేరు, చెరుకు పండించిన వాళ్ళు కూరగాయలు పండించలేరు. అందుకని ఇవన్నీ ఒక వేదిక ఉండాలని ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రైతు బజార్ లాగా ఎలా పెట్టారో అలా ఇప్పుడు నేషనల్ హైవే మీద మా రైతులకే శిక్షణ ఇచ్చి మా రైతులతోనే వంటలు వండించే దానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే హైవే మీద 5 ఎకరాల ల్యాండ్ ఇస్తే అక్కడ మన ఆవుతో పాటు పశుగ్రాసం ఎలా పెంచాలి, దాన్ని ఒక యాజమాన్య పద్ధతులు, దాన్ని వాణిజ్యపరంగా ఎలా సస్టైన్ అవ్వాలి, పాడి పెట్టుకున్న 1,50,000 వచ్చే నమూనాను తయారు చేస్తాము. అలాగే రైన్ వాటర్ సిస్టము, సీడ్ బ్యాంకు, భారతీయ సంస్కృతిలో ఉన్న సంస్కారాలను నేర్పించటము, అక్కడ ఈ భోజనాలు, అల్పాహారము, తెలుగు వంటలు పెట్టి అక్కడ ఈ రైతులు పండించేవన్నీ కూడా అక్కడే మార్కెటింగ్ చేయాలి అనే దానికి చేస్తాము. ప్రజలు మార్పు మొదలైంది. అవైలబిలిటీ అనేది పెంచాలి.
పంచిన దానికి ఈ వంటలు కూడా శిక్షణ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ముందుకు వస్తే ఈ మనం మర్చిపోయిన వంటలను కూడా శిక్షణ ఇవ్వడానికి కూడా మేము ఉన్నాము. అంటే ఇది పాడి పంటతో పాటు వంటను కూడా చేర్చాలి. ఇప్పుడు ఈ మూడు కలిస్తేనే మళ్ళీ ఈ హాస్పిటల్కి ఈ అనారోగ్యాలకి దూరంగా ఉండగలుగుతాం. థ్యాంక్ యూ. సో ఈ సేంద్రియ పంటలకు సంబంధించి రైతులకు అటు ఆదాయంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడుకునే విధంగా కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుందంటూ కూడా విజయరామ్ చెప్తున్నారు. మరొకవైపు ఏదైతే ఈ సేంద్రియ పంటలు పండించే వారికి మార్కెటింగ్ చేసేందుకు కూడా అటు ప్రభుత్వం కూడా కొంత వెసులుబాటును కల్పిస్తే ఆ సేంద్రియ పంటలను ఉత్పత్తి చేసేందుకు మరింత మంది రైతులు ముందుకొచ్చే అవకాశం ఉందంటూ కూడా ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా. మత్స్య సంపదకు కేంద్ర బిందువుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విరాజిల్లుతోంది. రొయ్యల సాగుతో పోలిస్తే చేపల పెంపకంలో నష్టభయం కాస్త తక్కువనే చెప్పాలి. అయితే ఈ వేసవి కాలంలో ఉండే నీటి ఇక్కట్లు, అధిక ఉష్ణోగ్రతలు, ఉన్నట్టుండి వానలు కురవడం వల్ల నీటిలో ప్రాణవాయువు లోపం తలెత్తడంతో పాటు నీటి గుణగణాల్లో పలు మార్పులొస్తాయి. దీంతో చేపలు తెల్లవారుజామున ఒడ్డుకు చేరి శ్వాస పీల్చుకునేందుకు తలలు పైకెత్తడం గమనిస్తుంటాం. దీన్నే ముట్టులెత్తడం అని రైతులు వ్యవహరిస్తుంటారు. ప్రాణవాయువు లోపం వల్ల చేపల్లో నిరోధక శక్తి తగ్గి పలు రకాల వ్యాధుల పాలిట పడుతూ ఉంటాయి. పెరుగుదల తగ్గిపోవడంతో ఎకరానికి 4 నుంచి 6 టన్నులు రావాల్సిన చేప దిగుబడి సగానికి సగం దిగజారిపోతుంది. మరి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చేపల చెరువుల్లో కొన్ని యాజమాన్యపు మెలకువలు పాటించాలంటూ సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసరావు. ఈ చేపల పెంపకంలో ఎప్పుడైతే మనం శీతాకాలం నుంచి ఎండాకాలంలోకి అడుగు పెడతామో ఆ కొన్ని జాగ్రత్తలను తీసుకొని, లేకపోతే ఏమవుద్దంటే నీటి గుణాల్లో తేడా వచ్చి మనకి ఒకేసారి చాలా వరకు చేపలు చనిపోయే ప్రమాదం ఉంది. ఒకేసారి ఎండలు ముదిరిన తర్వాత ఏదైనా చిరుజల్లులు పడడం, లేకపోతే మేఘావృతం అవ్వడం, అటువంటి టైంలో మన చెరువులో పెద్ద సైజు చేపలు కానీ ఉన్నాయంటే అటువంటి చెరువుల్లో ఎక్కువగా మనకి ప్రమాదం అనేది జరిగేది ఉంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది మనం ఈ ఎండాకాలం కానీ చూసినట్లయితే మనకి నీరు అనేది మనకి ఈ కాలంలో కట్టేశాక మరలా మనకి నీరు వచ్చే లభ్యత కూడా తగ్గిపోతుంది. అందుకేంటంటే పూర్తిగా మన చెరువులో అంటే 6 అడుగులు మించి ఈ నీరు అనేది పూర్తిగా పెట్టుకున్న తర్వాత మనకి ఇంకోటి ఏంటంటే ఈ చేపలను కానీ గమనించినట్లయితే మనకి చేప యొక్క శరీర ఉష్ణోగ్రత మన ఈ నీటి యొక్క శరీర ఉష్ణోగ్రత సరి సమానంగా ఉంటుంది. ఏమాత్రం నీటి తగ్గుదల గమనించినట్లయితే దాన్ని వెంటనే నీటిని మళ్ళీ చేసుకుంటూ ఉండాలి. మన చెరువు కానీ చూసినట్లయితే రంగు అనేది చూస్తాం. ఒకటి లేత ఆకుపచ్చ రంగు, లేక ముదురాకుపచ్చ, లేదా నీలం ఆకుపచ్చ అనే కలర్లో ఉంటుంటాయి మన చెరువులన్నీ కూడా. ఈ రంగును గమనించి మనం మేత యజమాని చేయడం ఈ కాలంలో. ఒకటి మనకి కానీ ఆకుపచ్చ రంగులో కానీ లేత ఆకుపచ్చ రంగులో కానీ మన చెరువు ఉన్నట్లయితే అప్పుడు మనం మేత రోజు కూడా మేత పెట్టడం, ఆ మేత యాజమాన్యం పూర్తిగా తింటున్నాయి, లేదా మన సంచుల ద్వారా మేత ఇవ్వడం జరుగుతుంది, లేదా కొంతమంది పెల్లెట్ మేతల్ని ఫ్లోటింగ్ మేతలని వాడడం జరుగుతుంది. ఏవైనా సరే మనం పూర్తిగా అవి తినేటువంటి మేత ఇవ్వడం, వృధా కాకుండా ఒకటి చూడడం. రంగు కానీ మనకి ఆకుపచ్చ నుంచి ముదురాకుపచ్చ కానీ మారుతుందంటే అప్పుడు ఏం చేయాలంటే వారానికి కానీ 10 రోజులకు ఒకసారి మేత అనేది పూర్తిగా ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ చేపలన్నీ కూడా ఈ ప్లాంక్టన్ తింటాయి. ఈ తినడం వల్ల అందులో ఉన్న అధిక ప్లాంక్టన్లను కూడా యూజ్ అయ్యి వాటికి ఇంకా ఎక్కువ పోషకాలను అందడం జరుగుతుంది. దాంతోపాటు ఈ నీటి నాణ్యత కూడా మెరుగుపడడం జరుగుతుంది. తర్వాత మనం ఈ నీరు రంగును కానీ గమనించినట్లయితే బాగా లేత ఆకుపచ్చ లేదా అసలు ఆకుపచ్చ రంగు లేకపోవడం జరిగినట్లయితే అప్పుడు ప్లాంక్టన్ బాగా తగ్గిపోతే ఏమవుతుందంటే మనకు కూడా ఆక్సిజన్ సమస్య వచ్చేది ఒకటి ఉంటుంది. అందువల్ల దాంట్లో మనం ఏంటంటే ఈ ప్లాంక్టన్ వృద్ధి చేయడం, మనం ఈ ప్లాంక్టన్ వృద్ధి చేయడానికి మనం ఎక్కువగా ఈ సూపర్ అనే ఎకరానికి ఇంచుమించు 10 కేజీల దాకా వాడడం. దీంతో పాటుగా ఈ గ్రౌండ్ టైల్ కేక్ని బాగా నానబెట్టి దాన్ని అప్పుడప్పుడు చల్లడం జరుగుతుంది. దీన్ని కూడా ఏంటంటే ఇంచుమించు 40 కేజీలు వాటర్లో బాగా నానబెట్టిన ఎకరానికి మనం చెప్పేదంతా కూడా ఈ దాంట్లో జల్లినట్లయితే మనకి ఇంచుమించు అది కాకుండా అంటే మనం పెల్లెట్ మేతలు ఇవి వాడినట్లయితే అవి కూడా ఎరుగుతుంది. దాన్ని బాగా నానబెట్టేసి ఒక 40 నుంచి 50 కేజీలు ఎకరానికి మనకి ఇంచుమించు ఈ రంగు అనేది వృద్ధి చెందుతుంది. అప్పుడు ఇది ఆకుపచ్చ రంగు, ఇంకా ముదిరాకుపచ్చు, లేదంటే గోధుమ ఆకుపచ్చ రంగులోకి రావడం జరుగుతుంది. అప్పుడు ఉన్నట్లయితే మన ప్లాంక్టన్ని ఇవ్వండి. ఇంకా కావాలంటే మేత యజమాని మనం ఇంకా బాగా చేయాలనుకుంటే మాత్రం ఈ ప్లాంక్టన్ నెట్ అని ఒకటి దొరుకుతుంది. ఆ ప్లాంక్టన్ నెట్ తోటి ఈ ప్లాంక్టన్ని మనం ఎంత ఉంది అని చెరువులో కానీ మనం
లెక్క కట్టి, అంటే ఏంటంటే ఆ ప్లాంక్టన్ నెట్ తీసుకొని దానికి ఒక చివర 10 సెంటీమీటర్లు ఇది గాజు ట్యూబ్ ఉంటుంది. ఈ ప్లాంక్టన్ నెట్లో కానీ మనం చెరువులో నీటిని ఇంచుమించు ఒక 50 లీటర్లు కానీ మనం వడగట్టినట్లయితే దాంట్లోకి అంత కాన్సన్ట్రేట్ ఆ 10 ml ట్యూబ్లోకి 10 ml దాకా వాటర్తో పాటు ఆ ప్లాంక్టన్ కూడా వచ్చింది. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి కానీ పెట్టినట్లయితే కాసేపు అప్పుడు ఏమవుద్ది, అందులో ఉన్న ప్లాంక్టన్ అంతా కూడా కిందకి సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఆ సెటిల్ అయిన ప్లాంక్టన్ చూసినట్లయితే ఆ 10 ml నీళ్ళలో మనం చూసినట్లయితే ట్యూబ్లో 2 ml అంతకంటే ఎక్కువ ఉందంటే 2 ml ఉందంటే ప్లాంక్టన్ అందులో ఉన్న సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఉందంటే ప్లాంక్టన్ ఎక్కువగా ఉంది, దానివల్ల వృధా అవుతుంది. దాన్ని బట్టి మనం మేతలు తగ్గించి కట్టడం, తర్వాత ఏంటంటే ఒక వారానికి ఒకసారి మేత పూర్తిగా మానేయడం వల్ల ఈ ప్లాంక్టన్ అంతా కూడా చేపలు అనేవి తిని మనకు మేత మనం బయట నుంచి అందించే మేతలో లేని పోషకాలు కూడా ఈ సహజ ఆహారం వల్ల ఎక్కువగా ఈ ప్లాంక్టన్ వల్ల వాటికి వస్తుంది. దానివల్ల ఆరోగ్యంగా పెరగడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఆక్సిజన్ సమస్య ఎక్కువగా వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది. ఈ రోజంతా కూడా మనకి ఈ ఎండలు తగ్గిపోయి మేఘావృతం అయ్యి ఈ చెరువులలో చేపలన్నీ కూడా ముట్లు ఎత్తున్నాయంటే అందులో ఆక్సిజన్ సమస్య ఉందని గమనించాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే ఏ రోజైనా సరే అది ఇంకా తక్కువ స్థాయికి పడిపోయి మనకి ప్రమాదం అయి ఉంటుంది. వీటిని ముందుగానే గమనించి మనం ఇంకా మనకేంటంటే ఒక ఆక్సిజన్ కిట్ని మన చెరువు దగ్గరే పెట్టుకొని ఉదయాన్నే కానీ ప్రతిరోజు కానీ పరిశీలించినట్లయితే మనకి ఆక్సిజన్ ఏ విధంగా మారుతుందనేది తెలుస్తుంది. ఉదయాన్నే పరిశీలించి ఉదయం పూట 4 ppm కంటే ఎక్కువ ఉండేటట్లు దీన్ని యాజమాన్యాలు. ఎప్పుడైతే ఈ ఆక్సిజన్ మన తగ్గుదల కట్టిందో అప్పుడు మనం ఏం చేయాలంటే రాత్రి కనీసం ఒక 10-12 దాటిన దగ్గర నుంచి కూడా మనం చెరువులో నీటిని చెరువులో తోడుకునేటట్టు మనం ఈ పంపు సర్క్యులేషన్ అని పెట్టుకోవడం చేపల చెరువుల్లో. అదేవిధంగా మనం ప్లాంక్టన్ గమనించి అందులో లేత ఆకుపచ్చ లేదా అసలు ఆకుపచ్చ కలర్ కానీ లేకుండా ఉన్నట్లయితే ఈ ఎరువులు వాడి కలర్ అనేది పెంచుకోవడం, అంటే ఈ ప్లాంక్టన్ని పెంచడం, ఆ విధంగా చేయడం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ అమ్మోనియా అన్నది కానీ గమనించినట్లయితే ఈ కాలంలో కిందన ఒకసారి అమ్మోనియా అడుగు భాగంలో అమ్మోనియా పెరగడం జరుగుతుంది. ఇటువంటి టైంలో కానీ ఒకేసారి చేపలు ఎక్కువగా చనిపోవడం అనేది జరిగే సమస్య ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఏంటంటే అప్పుడప్పుడు మనం ఈ అడుగు వాటర్ని కూడా పరిశీలించుకొని మనం ఒకటి అడుగు వాటర్ని మనం వాటర్ ఎక్స్చేంజ్ అంటే నీటి మార్పిడి చేయడం, మళ్ళీ మంచినీరు తోడినట్లయితే చాలా వరకు అమ్మోనియా సమస్య తగ్గిపోతుంది. అంటే నీరు తోడుకునే అవకాశం లేదు ఎండాకాలం అనుకున్నప్పుడు మాత్రమే మనం ఏంటంటే ఈ దాంట్లో ఈ అమ్మోనియాని తగ్గించడానికి ఈ జిగలైట్ అనే దాన్ని ఒక 10 kg తీసుకుని అందులో మనకి యుక్కా సంబంధం పొడవులు ఉంటాయి, ఎకరానికి ఇంచుమించు ఒక 1/2 kg అందులో కలుపుకొని ఆ రెండింటిని మనం కానీ జల్లినట్లయితే చాలా వరకు అందులో ఉండే అమ్మోనియా అనే స్థాయిని తగ్గిస్తుంది. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ పట్టుబడి 2-3 రోజులు ఉన్నందుగా ముందుగానే మనం ఏదో ఒక పెస్టిసైడ్ కానీ ఏదైనా కొట్టడానికి జరుగుతుంటుంది. అవి కూడా కొట్టడం వల్ల ఉపయోగం అనేది ఉండదు. ఈ మనకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే అటువంటి వాడుకొని తర్వాత మనం పట్టుబడిగా చేసే 10-15 రోజులు ముందు నుంచి కూడా ఏ విధమైన రసాయనాలు నీటిలో వాడకుండా ఉండడం వల్ల ఆ చేపలోకి రాకుండా ఉంటాయి. ఆ విధంగా వాటి యొక్క అవశేషాలు మనం తినేటప్పుడు మనకు రాకుండా కూడా ఉంటాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. అకాల వర్షం, ఈదురుగాలులు, వడగళ్ల వానలు ఉభయ తెలుగు రాష్ట్రాల రైతులను దిగ్భ్రాంతికి గురిచేశాయి. దాదాపు పంటలు చేతికి అందివచ్చే సమయంలో కురిసిన వర్షాలతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రాళ్ల వర్షం ధాటికి పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షం అపార నష్టం మిగిల్చింది. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో భారీ ఈదురుగాలులతో గంటపాటు కురిసిన వడగండ్ల వర్షానికి కళ్లాలపై ఆరపోసిన పసుపు తడిచి ముద్దయింది. చేతికందే దశలో మొక్కజొన్న నేలపాలైంది. నువ్వు, ఎర్రజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆరుగాలం పండించిన పసుపు నీళ్లలో తడిచి పూర్తిగా రంగు మారిపోయిందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. గాలివానకు ఇక్కడ మొక్కజొన్న, అదేవిధంగా జొన్న, పసుపు, ఆయిల్ ఫామ్ చెట్లు కూడా మొత్తం ఒక సైడుకు అంగిపోవడం జరిగింది. గాలి మరియు వాన, వడగళ్ళు ఈ 3 వేయడం వల్ల ఇక్కడ మొక్కజొన్న అయితే కంప్లీట్గా అడ్డం పడ్డది. ఇంకా పాలు పోసుకునే దశలో కూడా లేదు, మొత్తం అడ్డం పడ్డది. అది కంప్లీట్గా దాదాపు 100% అది నష్టం జరిగింది. రెండవది పసుపు కూడా ఉడకబెట్టినున్నాయి కళ్ళాల పైన. అన్ని పసుపు కళ్ళాల పైన మట్టి కళ్ళాలు ఉంటాయి కాబట్టి నీళ్ళు వచ్చేసి అది చందూరం టైపు అయిపోతుంది. ఎల్లో కలర్ పోయి చందూరం ఎర్రగా అవుతుంది కాబట్టి దానికి దాదాపు 50-60% రేటు తక్కువ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఎర్రజొన్నలు కూడా పూర్తి కొన్ని కట్ అయినాయి, రోడ్లపైన తాటిపత్రిలపైన ఉన్నాయి. అదేవిధంగా తోటల్లో కూడా కొయ్యని ఉన్నాయి, వర్షానికి మట్టిలో కలిసిపోయినాయి, నీళ్ళలో వెళ్ళిపోయినాయి. అదేవిధంగా ఆయిల్ ఫామ్ చెట్లు కూడా బాగా గాలుపు దుమానం వచ్చింది, గాలుపు బాగా వచ్చింది కాబట్టి సుడిగాలు వచ్చినాయి కాబట్టి కొన్ని లోపల అంటే ఒక సైడుకు ఒరగడం జరిగింది. గత 3 రోజుల క్రితం వడగాల్పులతో రాళ్ల వర్షం కురిచి పంట నష్టం జరిగింది రైతులకు. దాదాపు ఇక్కడ 2500 ఎకరాలు ఉంటుంది అరుగుల్లో.
మొక్కజొన్నలు మొత్తం అడ్డం పడడం జరిగింది. అంతేకాకుండా కళ్ళలపైన పోసిన జొన్నలన్నీ నీళ్ళలో కొట్టుకపోవడం జరిగింది. పసుపు తడిసి ముద్దయింది. కనీసం అంటే ఒక 56 ఎకరాలు రైతులు నష్టపోవడం జరిగింది. అకాల వర్షం కురిసిన నేపథ్యంలో ఇవి చెడుగుట్ల వానలు అంటారు. ఈ వానల వల్ల రైతులకు చాలా తీవ్ర నష్టం జరిగింది. మెయిన్ పసుపు మా ఏరియాలో అంకాపూర్, అర్గూల్ ఈ మండలాల్లో ఎక్కువ, జక్రంపల్లి మండలంలో పెద్ద విలేజ్లలో పసుపు మెయిన్. పసుపు ఉడకబెట్టి కళ్ళల మీద ఓసుడికి నైట్ల అకాల వర్షం అనేది నైటు వర్షం అంటే రాళ్ళ వర్షం పడింది. పసుపుతో పాటు జొన్నతో పాటు మళ్ళీ నువ్వు సుఖ బాగా డ్యామేజ్ జరిగింది. నిన్న కురిసిన అకాల వర్షాలకు మా యొక్క జొన్న పంట కానీ పసుపు కానీ వరి చాలా దెబ్బతిన్నది. దాదాపు రాత్రి 2:30 గంటలకు నైట్లో 2:30 గంటల నుంచి 3:30 గంటల మధ్యలో చాలా బీభత్సంగా వడగాళ్ళు వచ్చి గాలి దుమానం వచ్చి మొత్తం పంటలన్నీ నేల కొరిగిపోయినాయి. మక్క పంట అయితే మొత్తం పూర్తిగా దెబ్బతిన్నది. చేతికొచ్చిన జొన్న పంట కూడా సగం ఎత్తులు రాలిపోయినాయి. మొత్తం క్రాప్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్గా చేయించి ఇటువంటి టైంలో వచ్చినప్పుడు కంపల్సరీ ఆ విధంగా సపోర్ట్ వచ్చే విధంగా చేస్తే బాగుంటుందని మా యొక్క ఆలోచన. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఇటీవల కురిసిన వడగండ్ల వానకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలోని మర్రిపాడు, అనంతసాగరం, రాపూరు, కలువాయి, లింగసముద్రం తదితర మండలాల్లో 2 రోజుల పాటు అకాల వర్షాలు కురిశాయి. మొత్తం జిల్లాలో 1415 హెక్టార్లలో సాగైన వరి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వడగల వానబడి నష్టపోయినా సార్, ఇదేమన్నా మీరు పరిహారం ఇస్తేటుంటే మొత్తం ఏమి లేకుండా 7 గంటల నుంచి 9 గంటల దాకా మొత్తం వానలు పడి మొత్తం గింజ లేకుండా రాలిపోయినాయి. ఎకరా 40,000 దాకా ఖర్చు అయింది. ఒడి పడిపోయింది సార్, ఏం లేదు, ఒక గింజ కూడా వచ్చింది నోటికి వచ్చిన రేపు మన కోసుకున్న లోపల వర్షం పడిపోయింది సార్. వడగల వర్షం ఆహారంగా వచ్చేసి పంటంతా నేలపాలు అయిపోయినది. గింజలన్నీ రాలిపోయినాయి, కోత దశలో ఉన్నది. కావున ప్రభుత్వం చర్యలు తీసుకొని మాకు ఏదన్నా సహాయం చేయాలని కోరుకుంటున్నాము. ఆనొచ్చి అడుగులు ఆనొచ్చి అంతా కొట్టుకోపోయి సార్, ఒకరికి 3 పిల్లలు, చదువు లేని, పెట్టుబడి లేని, సేద్యాలేని, ఏంది సార్, ఎవరు సార్ మన ఒక్కొక్క ఎకరాకు వచ్చి 50,000 40,000 దానికి పెట్టుబడి అయింది సార్. 4 ఎకరాలు పైరు పెట్టుకున్నాం సార్, ఒక్క గింజ లేకపోయి సార్, అన్ని అప్పులు అయిపోయినాయి సార్. మన నెల్లూరు జిల్లాలో వడగండ్ల వాన వల్ల కొన్ని పంట నష్టాలు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా 6 మండలాల్లో అనంతసాగరం ముఖ్యంగా ఎక్కువగా, తర్వాత సీతారాంపురము, రాపూరు, కలువాయి అండ్ మరిపాడు మండలాలు, లింగసముద్రం మండలంలో కూడా కొంత ప్యాడీ నష్టం జరిగింది. ఈ వడగండ్ల వాన మూలంగా ముఖ్యంగా వరి పైరులో కోసే దశలో ఉన్న పైరుకి బాగా నష్టం జరిగింది. అదేవిధంగా కాటన్ కూడా ఇప్పుడు మనకి డిసెంబర్లో జనవరిలో నాటిన పత్తి పంటకు 142 హెక్టార్లు, అదేవిధంగా 12 హెక్టార్లు మొక్కజొన్న కూడా మనకి నష్టాన్ని నమోదు చేయటం జరిగింది. చాలా వరకు వాటరు నిలిచిన పొలాల్లో మనం నీరు తీసుకొని వెంటనే కట్టలు కట్టుకోవడం ద్వారా మనం పంట నష్టాన్ని నివారించుకోవచ్చని తెలియజేశాము. చాలా వరకు రైతులు వీలైనంత చోట్ల మనకి పంట నష్టాన్ని నివారించాము. కానీ బాగా పూర్తిగా నష్టపోయిన రైతులకు మాత్రము క్రాప్ ఎన్యూమరేషన్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. పంట చేతికి అందివచ్చే సమయంలో కురిసిన అకాల వర్షంతో ఆరుగాల కష్టం నేలవాలిపోయిందంటూ రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే నష్టపరిహారం అందించేలా చర్యలు చేపట్టాలంటూ బాధితులు కోరుకుంటున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.